మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. యోబు గ్రంథము 8వ అధ్యాయము 6వ వచనము. ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయును. యోబు కష్టంలో ఉన్నప్పుడు తన స్నేహితులు యోబుని ఆదరించటానికి వచ్చి పలుకుతున్న మాటలు ఇవి. దేవుడు నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు. ఎప్పుడంటే నీవు పవిత్రత కలిగి యథార్థత కలిగి నీవు జీవించినప్పుడు దేవుడు నీ జీవితంలో ఈ కార్యం చేస్తారు అని వారు యోబుకి తెలియజేస్తూ ఉన్నారు. వాస్తవానికి యోబు యథార్థవంతుడు అని, దేవుని యందు భయభక్తులు కలిగినవాడు అని, యోబు చెడుతనాన్ని విసర్జించినవాడు అని పరిశుద్ధాత్మ దేవుడు 1వ అధ్యాయంలో 1వ వచనములో తెలియజేశారు. దేవుడు మన ఎడల శ్రద్ధ నిలిపే దేవుడై ఉన్నాడు. ఈ ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది నివసిస్తూ ఉన్నప్పటికీ ఆయన ప్రత్యేకమైన దృష్టి తన బిడ్డల మీద నిలిపేవాడై ఉన్నాడు. ఆయన ఎప్పుడు తన దృష్టి మన మీద పెడతాడు అంటే, ఆయనను మనము వెతికినప్పుడు, ఆయనను మనము బతిమిలాడినప్పుడు, మనము యథార్థంగా జీవించినప్పుడు, అప్పుడు ఆయన మన మీద దృష్టి నిలుపుతాడు. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, నీవు ఒకవేళ నా మీద ఎవరు దృష్టి నిలిపేవారు ఎవరు లేరు అని నీవు ఎదురు చూస్తూ ఉన్నావా? నీకు ఉన్న దీనస్థితి నుండి నీవు విడుదల పొందాలి అని అనుకుంటూ ఉన్నావా? నీవు ఆనందించాలి అని అనుకుంటూ ఉన్నావా? దేవుని యొక్క మహిమను నీ జీవితంలో చూడాలి అని నీవు అనుకుంటూ ఉన్నావా? అయితే ఆయన యందు శ్రద్ధ నిలపాలి అంటే నీవు కూడా యథార్థంగా జీవించు. నీవు కూడా ఆయనను బతిమలాడటం నేర్చుకో. ఆయన ఖచ్చితంగా నీ నివాస స్థలమును ఆయన వర్ధిల్ల చేస్తారు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలని, నీకు ఉన్న సమస్తాన్ని ఆయన వర్ధిల్ల చేసే దేవుడై ఉన్నాడు. యోబు గారిని కూడా దేవుడు ఆ విధంగా వర్ధిల్ల చేశారు. యోబుని దేవుడు అభివృద్ధి చేశాడు. యోబుకి దేవుడు సహాయం చేశారు. యోబు మీద దేవుడు తన దృష్టిని ఉంచాడు. మరి ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిన్ను, నీ బంధువులు, నీ రక్త సంబంధికులు ఎవరు నీ మీద దృష్టి నిలపటం లేదా? అయితే ఎవరు నీ మీద దృష్టి నిలపకపోయినా కానీ నీ దేవుడు తన కనుదృష్టిని ఉంచుతాను అని వాగ్దానం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానంను నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్యా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండియా. వారి కుటుంబాలలో మీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు నింపమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. మా దేశమును జ్ఞాపకం చేసుకోండియా. దేశమును పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండియా. దేశ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి యేసయ్యా. వారు ఏ పని చేసినను వారి పనులన్నిటిలో కూడా మీ యొక్క సఫలతను ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభా. అయ్యా, ఈ దినము నూతనముగా ప్రారంభిస్తున్న ప్రతి కార్యక్రమంలో
ప్రయాణంలో యేసయ్యా మీరు ముందుండి నడిపించండి దేవా. ఈ దినము ప్రయాణం చేస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారి యొక్క ప్రయాణం అంతట్లో కూడా నీ దేవదూతల కాపుదల ఉంచి క్షేమకరమైన ప్రయాణం వారు చేయలాగన సహాయము చేయమని నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.